రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ డీసీ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీసీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ డీఎస్సీ పరీక్షకు హాజరైనట్లు అంచనా. పదకొండు గంటలకు తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మన అప్డేట్స్ మరి రిపోర్టర్ భవిత తెలుసుకుందాం. భవిత చెప్పండి. ప్రాంతంలో తెలంగాణ రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే 2024 సంబంధించి డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి మార్చి 10న నోటిఫికేషన్ విడుదల కాగా దాదాపుగా 11,662 పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించారు. వీటికి సంబంధించిన పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఆగస్టు 13న ఒక ప్రాథమిక నిర్వహించింది ప్రభుత్వం. అయితే దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా దాదాపుగా ఆగస్టు 20 వరకు కూడా స్వీకరించినట్టుగా తెలిసింది. దాదాపు 20,000 అభ్యంతరాలు చేసినటువంటి అభ్యర్థుల నుంచి వచ్చినట్టుగా తెలిసింది. అవన్నీ సవరించిన తర్వాత సెప్టెంబర్ 6న మరొక తుదికి విడుదల చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా దాదాపుగా ఈ 11,062 పోస్టుల ద్వారా 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,45,863 మంది దాదాపుగా 2,44,000 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే వీరందరికీ ఉత్కంఠ కూడా మరి కాసేపట్లో తెలపడుతుంది. ముఖ్యంగా దాదాపు ఆగస్టు 13 వరకు కూడా ఈ ప్రాథమిక ఏదైతే వెలువడిందో వాళ్ళ అభ్యర్థులు మాత్రం ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి వన్లో చేస్తారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ముఖ్యంగా మరి కాసేపట్లో వెలువడి ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు పూర్తి అది నిజాం సార్ తదుపరి సమయంలో పరీక్షలు రిజర్వేషన్ చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష స్థాయిలో నియామకం మరో 1 కంప్లీట్ చేసిన తర్వాత నవంబర్లో ఒక నియామకాలు పూర్తి చేసి సంబంధించిన మరొక డిఎస్ మెగా డిఎస్ అవకాశం మందికి పరిపాలన ఉత్కట్టకు తెరపటావు. థ్యాంక్ యూ భవిత.